అంటే వాళ్ళ బడ్జెట్ మొన్న ప్రసంగంలో ఈ హ్యామ్ మోడల్ అని చెప్పి ప్రస్తావన చేసినారు సార్. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు స్టేట్లో సార్ మొత్తం ఈ R&B రోడ్ల యొక్క పురోగతి పూర్తిగా మందగించిపోయింది సార్. మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి జరుగుతున్నటువంటి వర్క్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం కనిపిస్తూ ఉన్నది సార్. కాంట్రాక్టర్స్ని అడుగుతూనేమో బిల్స్ రావట్లేదు, పేమెంట్ రావట్లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని కాంట్రాక్టర్స్ చెప్తా ఉన్నారు. డబ్బులు లేకపోతే ఎట్లా చేయాలన్నమాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే కొత్తగా ఇంకేమైనా శాంక్షన్ చేసినారా అని అంటే అది కూడా పెద్ద కనిపించట్లేదు. సరే ఇవన్నిటి దరిమిలా వీళ్ళు హామ్ మోడల్లో చేస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా బడ్జెట్ ప్రసంగంలో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లతోటి అని టార్గెట్ పెట్టినారు. సరే ఈ 17,000 కిలోమీటర్లు ఒక R&Bదేనా, దీంట్లో పంచాయరాజీ కూడా ఉంటాయి ఆ రోడ్లు? అది కొద్దిగా క్లారిటీ కావాలి సార్ మినిస్టర్ గారి తరఫు నుంచి. సార్ ఇప్పుడు ఈ 17,000 కిలోమీటర్లు దీంట్లో 28,000 crores వాళ్ళు ఎస్టిమేట్ చేశారు సార్. అయితే సార్ ఈ 17,000 కిలోమీటర్లు అసలు టోటల్ నెట్వర్కే 27,000 కిలోమీటర్లు సార్ మొత్తం స్టేట్ రోడ్స్ R&Bలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు ఈ డబుల్ రోడ్లు వచ్చి సార్ మొత్తం 50 years మేము రాకున్న వాళ్ళు 50 yearsలో డబుల్ రోడ్లు 6,093 కిలోమీటర్లు ఉండింది. 6,093 కిలోమీటర్లు. దాన్ని మేము ఈ 10 years కాలంలో దానికి 8,672 కిలోమీటర్లు 8,672 కిలోమీటర్లు నేషనల్ హైవేస్కి ట్రాన్స్ఫర్ చేసిన రోడ్లతో కలుపుకొని యాడ్ చేసినాం సార్. మేము కొత్తగా 8,672 కిలోమీటర్ డబుల్ లేన్లు చేసినాం. 50 సంవత్సరాల్లో 6,093 కిలోమీటర్లు ఉండింది సార్. క్వశ్చన్ ఇదే సంబంధం సార్. 17,000 కిలోమీటర్ల టార్గెట్కి ఇది రెఫరెన్స్ సార్. ఇది సార్ చెప్పనియండి సార్, ఎట్లా సార్ ఇది? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. అయితే సార్ అంటే మొత్తం ఇప్పుడు 14,532 కిలోమీటర్లు డబుల్ లేన్లు అయినాయి. మేము 8,672 కిలోమీటర్లు మేము చేసిన తర్వాత 14,532 కిలోమీటర్లు సార్. అట్లనే 4 లైన్లు మొత్తం 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లు ఉంటే మేము 10 సంవత్సరాలలో 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు చేసాం. అది 1,154 కిలోమీటర్లు సార్. అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మేము 10 సంవత్సరాల్లో ఖర్చు చేసినాం. నిన్న కొందరు సభ్యులు అన్నారు, అట్లనే మంత్రి గారు కూడా అన్నారు, మేము ఒక్క గుంత కూడా పూడ్చలేదు అన్నాడు సార్ 10 సంవత్సరాలలో. గుంత కూడా పూడ్చలేకపోతే ఈ రోడ్లు ఎడికెళ్ళి అయినాయి సార్. 8,672 కిలోమీటర్ల కొత్త డబుల్ లైన్ రోడ్లు 6,093 ఉన్నప్పుడు మేము చేసి 14,000కి తెచ్చినాం. దాన్ని ఈ 4 లైన్లు 669 ఉంటే 485 యాడ్ చేసి 1,154 చేసినాం. ఇది మీ లెక్కలనే ఉన్నాయి, మీ అధికారులను అడిగితే చెప్తారు. అయితే సార్ ఇప్పుడు మరి టార్గెట్ మాత్రం చాలా గొప్పగా పెట్టుకున్నారు సార్. నేను వాళ్ళు చేయాలనే నేను ఆశిస్తా ఉన్నా. ఇక టోటల్ నెట్వర్కే 27,000 కిలోమీటర్లు ఉంటే కొత్తగా మీరు కొత్తగా 17,000 కిలోమీటర్లు మరి యాడ్ చేస్తామని అంటున్నారు సార్. దీంట్లో 40% గవర్నమెంట్ భరిస్తుంది అని అన్నారు. అంటే 17,000 కిలోమీటర్లకు 28,000 కోట్లు. 28,000 కోట్లకు 40% ప్రభుత్వం, 60% వచ్చి అంటే 17,800 కోట్లేమో కాంట్రాక్టర్స్. పీపీపీ మోడల్ అంటే పీపీపీ మోడల్ కాదు, ఇది పెట్టుబడులు అని అన్నారు. దానికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఇది ఎవరు పెడతారు? ఈ 17,800 కోట్లు ఎవరు పెడతారు? మేము చేసినప్పుడు మొత్తం 22,000 కోట్లు మొత్తం కూడా లోన్లు తెచ్చినాం, కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లే ఉండింది, గవర్నమెంట్ తరఫునే పెట్టినాం.
మేము ప్రైవేట్ పెట్టుబడులను మేము ఆకర్షించలేము, మేము ప్రైవేట్ పెట్టుబడులతో మేము రోడ్లు వేయలే. ఇప్పుడు మరి ఇది ప్రైవేట్ పెట్టుబడులతో అంటున్నారు, మరి అది ప్రైవేట్ పెట్టుబడులు అంటే ఎవరు? బ్యాంకర్సా లేదు కాంట్రాక్టర్సా ఇన్వెస్ట్ చేస్తారా ఏంది అన్న విషయం గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి. అట్లనే సార్ 40% అంటే 11,200 కోట్లు అవుతాయి ప్రభుత్వం భరించాల్సింది. మరి ఇది ఎన్ని సంవత్సరాలకు? ఇది ఇప్పుడు ఆల్రెడీ 3వ బడ్జెట్, ఇది ఇంకో 2 బడ్జెట్లు ఉంటాయి మనకి. 2 బడ్జెట్లు 3.5 సంవత్సరాలు వర్కింగ్ పీరియడ్. ఇప్పుడు మీరు కొత్తగా ఇదంతా తీసుకొచ్చి చేసి ఒక 6 నెలలు పడుతుంది సార్ టెండర్లు పోవటానికి. అంటే మరి 3 సంవత్సరాల కాలంలోనే మీ టార్గెట్ మీరు 11,200 కోట్లు పెట్టుబడి పెట్టడం, అట్లనే 17,000 కిలోమీటర్లు పూర్తి చేయడం 3 సంవత్సరాల కాలంలో. మరి ఇది ఎట్లా మీట్ అవుతారు? ఇది సంభవమా, సాధ్యమా? ఇది కూడా గౌరవ మంత్రి గారు వారి సమాధానంలో